రామ్మోహన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో డబుల్ డిజిట్ ఎందుకు సాధించలేకపోయింది కాంగ్రెస్ అన్నదానికి సమాధానం. ప్రతిభ గారు, ముఖ్యంగా మీకు తెలిసిన విషయమే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కె చంద్రశేఖరరావు గారి కూతురు కవిత జైల్లో ఉండడం, లోపాయికారి ఒప్పందం అక్కడ బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. అందులో భాగంగానే మొత్తం కూడా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ అభ్యర్థులు 8 మంది గెలవడం జరిగింది. కానీ ఓట్ల శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ వచ్చింది. దాంట్లో మా అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారు కేవలం 4000 ఓట్లతో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఓడిపోయినారు. 4000 ఓట్లు అంటే 2001 ఓటు వచ్చినా సరే మా అభ్యర్థి గెలిచేవాడు. ఈ విధంగా రెండు పార్టీలు ఒకటి కావడం అనేది, అంటే మనం ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రతిభ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నారు. తను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు. అసలు ఆయనకే డిపాజిట్ పోయిందండి. ఎట్లా పోతుందండి? ఒక మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా కాంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు కాలేదు, ఇప్పుడు క్యాండిడేట్కి ఆయన కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ ఎట్లా పోతుంది అంటే దీనికి మొత్తం మూకుమ్మడిగా ఎక్సెప్ట్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప మెజారిటీ ఎక్కడ కూడా వాళ్ళకి రాలేదు. చాలా ప్రదేశాల్లో 3వ స్థానంలో ఉన్నారు. వాళ్ళు 3వ స్థానంలో వాళ్ళు ఉన్నారంటే ఇది లోపాయికారిగా బీజేపీకి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి వాళ్ళు చచ్చిపోతూ బీజేపీ పార్టీని బతికించే విధంగా కృషి చేశారు. గతంలో కూడా మన ప్రధాని అప్పుడు మోడీ గారు కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డను గన్నది అని చాలా దుర్మార్గమైనటువంటి భాషను ప్రధానమంత్రిగా ఉండి మాట్లాడలేని భాషను మాట్లాడిండు. అట్లాంటి పార్టీకి వీళ్ళ యొక్క పార్టీని తాకట్టు పెట్టినరు బీఆర్ఎస్ పార్టీ. ఇంకా మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడేది లేదు, గెలిచేది లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఆల్రెడీ కాళేశ్వరం పైన ఘోష్ గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు ఎంక్వైరీ చేస్తున్నారు. నరసింహారెడ్డి గారు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించిన నోటీసులు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ సంబంధిత అధికారులకు కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ మనుగడ సాధించేది కష్టం. ఎందుకంటే ఇది లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఆల్మోస్ట్ వాళ్ళు అమ్ముకున్నారు బీజేపీ పార్టీకి. కాబట్టే ఈ విధంగా ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే నేను చూసినాను, ప్రభుత్వ స్కూళ్ళ ముందు పోలింగ్ దగ్గర చూస్తే బారులు దేరి ఉన్న జనాలకు 3 ఆఫీసులు ఉండేవి గతంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండే. బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోయింది. అక్కడ కనీసం ఆడ పోల్ చిట్టీలు ఇచ్చేటోళ్ళు కానీ చెప్పేటోళ్ళు కానీ ఎవరు లేరు. ఇది ఎప్పుడు కూడా మేము ఇంతకుముందు చూడలేదు, ఫస్ట్ టైం ఈ విధంగా చూస్తున్నాం. కాబట్టే ఇలాంటి ఓట్లు వచ్చినాయి. కానీ భవిష్యత్తు లోపల అలాంటి ఓట్లు రావు. మీకు తెలుసు, బీజేపీ పార్టీ అనేది ఎక్కడైతే రామ మందిర నిర్మాణం జరిగిందో ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్లో, అక్కడనే మా ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తి అక్కడ విజయం సాధించడం జరిగింది, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆ రాష్ట్రంలో కూడా, ఉత్తరప్రదేశ్లో కూడా మాకు గణనీయంగా సీట్లు 35 మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటమి నుంచి గెలవడం జరిగింది. కాబట్టి మేము అధికారాన్ని దగ్గరకు వచ్చి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం దుష్ప్రచారం, ఎగ్జిట్ పోల్స్ని, మీడియాను మేనేజ్ చేసి వాళ్ళు బీజేపీ అబ్కి బార్ 400 సీట్ అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఈ విధంగా ఆ గెలుపు అనేది వచ్చింది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సరే మేము అధికారానికి దగ్గరలోకి వచ్చి ఆగిపోవడం జరిగింది.